ప్రార్థన. మాటతో సమస్త సృష్టిని కలగజేసిన మహోన్నతమైన దేవ, సర్వోన్నతమైన తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు ప్రభా. గత వారమంతను మీ రెక్కల చాటున మీ ప్రణాళిక చొప్పున మీ ప్రేమతో మమ్మల్ని నడిపించి మరొక వారంలో ఈ దినమున ఈ ఉదయకాలపు సమయమున మొదటిగా మీకు ప్రార్థించుకొని ఈ రోజును ప్రారంభించుకోవడానికి మీరిచ్చిన మహాకృపను బట్టి వేలాది వందనములు తండ్రి. ఆ దేశం కొరకు ప్రార్థిస్తుండగా, దేశపు సరిహద్దుల్లో ఉన్నటువంటి ఆర్మీ కొరకు ప్రార్థిస్తుండగా, ఆయా వారి కుటుంబాలు విడిచిపెట్టి దేశం కొరకు ప్రయాసపడి సేవ చేయుచుండగా అయా మీరు వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి కుటుంబమునకు వారికి మీ తోడు, మీ మహాకృపను దయచేయి ప్రభా. అయా దేశం కొరకు ఎందరైతే ప్రయాసపడుచున్నారో ఆ దేశ నాయకుల కొరకు ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి మీ ఆలోచన దయచేసి వారి రాకపోకలను మీ మహాకృపను దయచేయి ప్రభా. ఎందరైతే ఉద్యోగాల నిమిత్తము బయట ప్రాంతం నుండి వారి కుటుంబం పోషించుకునే రీతిలో ఉంటున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరికి మీ ఆలోచన, మీ కృప, మీ దయను దయచే ప్రభా. ఎందరైతే ఈ రోజులో రాకపోకలను ఉంటున్నారో మీ తోడు, మీ కృప, మీ దయను దయచేయి తండ్రి. అందరిని బట్టి వందనములు ప్రభా. ఎందరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి మంచి ఆలోచన, వారు ఎగ్జామ్ రాయటకు మంచి ఆలోచనతో వారిని నడిపించు ప్రభా. ఎందరైతే అనారోగ్యాలతో ఉంటున్నారో వారికి నీ స్వస్థతను దయచేస్తారని నా శ్రేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.